చేశాడు, మంచి ప్రదేశం చూసుకొని లోతు తీసేసుకున్నాడు. అప్పుడు ఈ విషయం మరి సారాకి తెలిస్తే సారా గొడవ పెట్టాలి కదా. అక్కడ నాకు తెలియకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు తీసుకొచ్చుకున్నావు అనుకో, ఆస్తి సంపాదించుకున్నావు, ఇద్దరు కలిసి వెళ్ళారు, ఆస్తంతా నీ మూలంగా వచ్చింది, ఆస్తంతా మనదైతే నువ్వు వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని గొడవ పెట్టుండాలి. కానీ ఆవిడ గొడవ పెట్టలేదు. ఆయన మాటకి ఆవిడ ఏం చేసిందంటే అంగీకరించింది. ఆయన మాటకి లోబడి ఆయన గౌరవించి ఆయన నిర్ణయాన్ని ఆవిడ ఏం చేసిందంటే గౌరవించింది అనమాట. తన భర్త యొక్క ఆధిపత్యానికి తను ఏం చేయలేదు, అడ్డు చెప్పలేదు. తన భర్తని తను అంటే తక్కువ చేయలేదు. ఇప్పుడు అక్కడ తను తక్కువ చేసి తన భర్తని తను తక్కువగా మాట్లాడింది అనుకోండి, అక్కడ లోతు దగ్గర వాళ్ళు ఏమవుతారు, తన భర్త ఏమవుతాడు, చులకనైపోతాడు. ఎందుకంటే తన భర్త మాట భార్య వినలేదు అని బయట వాళ్ళకి తెలిసింది అనుకోండి, అక్కడ ఎవరు చులకనైపోతారు, భర్త చులకనవుతాడు. కానీ చెడ్డవాళ్ళు ఎవరవుతారు, భార్య అవుతుంది. భర్త పాపం అమ్మాయికుడమ్మా ఏం చేయలేడమ్మా అంటారు తప్ప ఆవిడ గయ్యాల్ది, భర్తను అనగదొక్కేస్తుంది అంటారు తప్ప ఆవిడ చాలా తెలివైంది, భర్తని చేతుల్లో పెట్టుకుంటుందని అనుకోరు, భార్యనే తిట్టుకుంటారు అక్కడ కూడా. అప్పుడు శారా ఏం చేస్తుందంటే తన భర్త మాటకు తను గౌరవించి తన భర్త ఆధిపత్యానికి తను విలువిచ్చిందంట.